మరిది గారు మధు మధు ప్లీజ్ అత్తయ్య మధు ఏమైందమ్మా? ఎందుకంత గట్టిగా అరిచావు? ఈ సింధు ఏం చేసిందో తెలుసా అత్తయ్య? ఏం చేసిందమ్మా ఇది? నా రూమ్ లో నాకు తెలియకుండా ఇదిగో ఈ బగ్ని పెట్టింది. చూసారా మర్ది గారు ఈ సింధు ఎంత పని చేసిందో? దొంగచాటుగా ఈ బగ్ని నా రూమ్ లో పెట్టి సీక్రెట్ గా నా మాటలన్నీ వింటుంది. ఎన్ని రోజులు ప్రాజెక్టు విషయాలు ఎలా బయటికి పోతున్నాయా అని అనుకున్నాను. అంతా ఈ బగ్ వల్లే అని ఇప్పుడే తెలిసింది. నాకు తెలియకుండా ఈ బగ్ని నా రూమ్ లో పెట్టి నేను మాట్లాడే మాటలన్నీ వింటూ అవన్నీ బయట వ్యక్తులకి చేరవేస్తోంది. మన కంపెనీ పరువు పోవటానికి, మన ప్రాజెక్ట్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ రావటానికి కారణం ఈ సింధునే. ఆ బగ్గు పెట్టిందేమో నేను, సింధు కాదు. ఆ విషయం నేను బయటికి చెప్పలేని పరిస్థితి. ఆ బగ్ నేను సీక్రెట్గా పెట్టాను కదా, అసలు ఎలా బయటపడింది? అత్తయ్య నాకేం తెలీదు అత్తయ్య. యష్ నిజంగా నాకేమీ తెలీదు. ఆ బగ్ని నీ రూమ్లో పెట్టలేదు. ఆ బగ్ని నేనే ఇప్పుడు చూస్తున్నాను. ఎస్కేప్ అవ్వటానికి ట్రై చేయకు సింధు. ఓకే, ఈ బగ్కి నీకు సంబంధం లేదు అని కాసేపు అనుకుందాం. మరి నేను లాక్ చేసి వెళ్ళిన నా రూమ్లోకి నువ్వు ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, దేనికోసం వెళ్ళావు చెప్పు. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అత్తయ్య, మరిది గారు, ఏంటి మీరెలా సైలెంట్ గా ఉన్నారు? ఏదో ఒకటి మాట్లాడండి. నేను లేనప్పుడు నా రూమ్లోకి సింధు ఎందుకు వెళ్ళిందో అడగండి. నన్ను క్షమించు సింధు. అన్నీ తెలిసినా నిన్ను అడగక తప్పడం లేదు. ఏంటే మౌనంగా ఉన్నావేంటి? అసలు మధు రూమ్లో నీకేంటే పని? అది కూడా మధు లేనప్పుడు ఎందుకు వెళ్ళావో చెప్పు. అంత మెల్లిగా అడిగితే అది నోరు విప్పదత్తయ్య. జుట్టు పట్టుకొని 4 తగిలిస్తేనే మాట బయటకొస్తుంది. ఆ రోజు న్యూస్లో ఆ రిపోర్టర్ చేత కూడా ఇదే అలా చెప్పించుంటుంది మరిది గారు. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా నా రూమ్లో బగ్ పెట్టగలిగింది ఆ రిపోర్టర్ తోటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయించలేదా? చెప్తుంటే నీకు అర్థం కాదా మధు? ఆ బగ్ గురించి కానీ ఆ రిపోర్టర్ గురించి కానీ నాకేమీ తెలీదు. అబద్ధాలు చెప్పావంటే 4 కోసి పారేస్తాను. అసలు నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వటమే మేం చేసిన పెద్ద తప్పు. ఇంత చేసిన నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏ మధు వదులు. పద మధు పదవి బయటికి. ఏ మధు వదులు. పాపం సింధు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది. సింధుని వెళ్ళగొట్టొద్దు. ఇంట్లోనే ఉండేట్టు చెయ్యాలంటే ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదు. నేను చేసిన తప్పుకి సింధు దోషిగా మారింది. సింధుకి శిక్ష పడకూడదు. సింధుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కరెక్ట్ కాదు. సింధు ఇంట్లోనే ఉండాలి. ఏదో ఒకటి చేసి సింధుని కాపాడుకోవాలి. వదినా, ఒక్క నిమిషం. సింధుని బయటికి పంపించు. సింధుని బయటికి పంపించు. సింధుని బయటికి పంపించు. సింధుని బయటికి పంపించు. ఏం మాట్లాడుతున్నారు మరిది గారు? మనకి ఇంత ద్రోహం చేసిన సింధుని ఇంకా ఇంట్లోనే ఉండనిద్దామా? ఇంత చేసింది కాబట్టే
సింధు ఈ ఇంట్లోనే ఉండాలని చెప్తున్నాను వదినా. మీ భార్య అని సింధు మీద జాలి చూపిస్తున్నారా? జాలి కాదు వదినా, కోపం. ఇంట్లో మన మధ్య ఉంటూనే ఇంత చేసిందంటే బయటికెళ్తే ఇంకెంత చేస్తుందో ఊహించలేకపోతున్నాను వదినా. సింధుని బయటికి పంపించడం కంటే ఇంట్లోనే ఉంచి పెద్ద శిక్ష వేయాలి. తను చేసిన తప్పు తనకి రోజు గుర్తు రావాలి. పదా. యష్, యష్, యష్. యష్, యష్. సింధు చేసిన తప్పుకి ఇదే సరైన శిక్ష వదినా. యష్, యష్, యష్. యష్ చేసిందే కరెక్ట్. దీన్ని బయటికి వదలటం కంటే ఇంట్లోనే బంధించి నరకం చూపించాను. యష్, అత్తయ్య. సింధు, నన్ను క్షమించు సింధు, నన్ను క్షమించు. నన్ను క్షమించు సింధు. తప్పు నేను చేసి శిక్ష నీకు వేస్తున్నాను. నువ్వు ఇంట్లో ఉండాలంటే నిన్నక్కడ బంధించినట్టుగా వదిన ముందు నాటకం ఆడక తప్పడం లేదు. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. సింధు, నీ ఇంట్లోనే నువ్వు ఓ నేరస్తురాలిగా బందీవైపోయావు. నీ భర్తే నిన్ను రూమ్లో పడేసి బంధించేశాడు. ఎస్, ఇప్పుడు నీ తిక్క కుదిరింది కదా, లేదంటే నాతో పెట్టుకుంటావా? ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో. ఎస్, ఎస్, ఎస్. తేజ, తేజ ఎక్కడున్నావు? త్వరగా రా. తేజ, తేజ. మధు, ఏంటి మధు, ఎప్పుడు టెన్షన్గా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? తేజ, తేజ. ఏయ్, మామూలు హ్యాపీ కాదు, చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను. అది సరే, ఇప్పటిదాకా నువ్వెక్కడికి వెళ్ళావు తేజ? ఎంత మంచి సీన్ మిస్ అయ్యావో తెలుసా? సీన్ ఏంటి మధు, ఏం జరిగింది? ఏం జరిగిందంటే,
ఏంటి ఇంత చేసినా సింధుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకుండా ఇంకా ఇంట్లోనే ఉంచి ఊరికే వదిలేశారా? నేను కేవలం సింధుని ఇంట్లో నుంచి పంపించాలని మాత్రమే అనుకున్నాను తేజ. కాని మీ తమ్ముడు సింధుకి అంతకన్నా పెద్ద శిక్ష వేశాడు. ఆ సింధుని ఓ కుక్కలాగా రూమ్లో వేసి బంధించాడు. ఏంటి సింధుని యశ్ తన రూమ్లో పడేసి బంధించాడా? నేను నమ్మలేకపోతున్నాను మధు. నిజం తేజ, నా కళ్ళతో చూస్తూ ఎంత సంతోషపడ్డానో. మీ తమ్ముడు ఎప్పటికప్పుడు మనపై తనకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు, పోగొట్టుకోవట్లేదు. సింధు మీద ఇది నా విజయం తేజ. ఇక సింధు పతనం ప్రారంభమైనట్టే. దాము, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా? మర్చిపోయాను, పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళారు కదా, రేపటి వరకు రారు. అమ్మా సింధు, మంచినీళ్ళు ఇస్తావమ్మా? అమ్మా సింధు, నేను సింధుని కదా మంచినీళ్ళు తెమ్మంది, నువ్వు తెచ్చావేంటి? సింధు ఎక్కడా? దాము, సింధు ఇంట్లో లేదా? దాము, సింధు గురించి అడుగుతుంటే అలా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి దాము? దాము, ఏంటి దాము, మళ్ళీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? చంద్ర, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? తప్పు చేశాను చంద్ర, నేను చాలా పెద్ద తప్పే చేశాను. సింధుకేమైందాము? సింధుని రూమ్ లో బంధించారు చంద్ర. సింధుని గదిలో బంధించారా? ఎందుకు? అసలేం జరిగిందంటే, ఇది జరిగింది చంద్ర. ఆ వార్డెన్ మధుకిచ్చిన కవర్లో ఏముందో తెలుసుకోవాలని సింధు మధు రూమ్ లోకి వెళ్ళింది. ఆ మాయదారి బగ్ ఆ రూమ్ లో ఎవరు పెట్టారో తెలీదు. ఇప్పుడు ఆ నింద సింధు మీద పడింది. నేను అక్కడే ఉండి కూడా చేతగంధాల్లో చూస్తూ ఉండిపోయాను. నా కోడల్ని నా ముందే నా కొడుకు రూమ్ లో పడేసి బంధిస్తుంటే ఏమీ చేయలేకపోయాను అసలు. నేనేమైనా మాట్లాడదామన్నా, ఏదైనా చేద్దామన్నా ఆ మధుకి ఎక్కడ అనుమానం వస్తుందోనని మౌనంగా ఉండిపోయాను అసలు. నన్ను కాపాడటం కోసం తన ప్రాణాలని సైతం పణంగా పెట్టిన నా కోడల్ని ఈ అత్త ఆదుకోలేకపోయింది చంద్ర. సింధుని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేకుండా పోయింది. లేదు లేదమ్మా, ఆ బగ్ సింధు పెట్టుండదు. ఇప్పుడే తెలుస్తాను. చంద్ర, చంద్ర, రే యష్, యష్, రే యష్, ఏంటన్నా? రే, ఏంట్రా నువ్వు చేసిన పని? నీ భార్య నువ్వే గదిలో పడేసి బంధిస్తావా? సిగ్గులేదారా నీకు? ఈ ఇంట్లో తండ్రిని నేనొకడిని ఉన్నాను, ఒక పెద్ద మనిషిని ఉన్నాను. అది మర్చిపోయి నీకు నచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావా? సింధు తరపున అడిగేవారు ఎవరు లేరనా? ఎందుకిలా రెచ్చిపోతున్నావు? అసలు ఏం తప్పు చేసిందని నా కోడల్ని అన్యాయంగా రూమ్లో బంధించారా? సింధు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నాన్న. తప్పు చేసింది నేను.
అయినా సరే నా భార్యని శిక్షించాల్సి వస్తుంది. ఎక్కడ వదిలిన సింధుని బయటికి పంపించేస్తుందోనన్న భయంతోనే అలా చేశాను. సింధుని రూమ్లో బంధించినందుకు మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను నాన్న. మీ కోడల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్న. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? సింధు ఏం తప్పు చేసిందో అత్తయ్య మీకు చెప్పలేదా మావయ్య? చెప్పింది, కానీ ఆ తప్పు సింధు చేయలేదని నేను చెప్తున్నాను. మీరు చెప్పినంత మాత్రాన దోషి నిర్దోషి అయిపోదు మావయ్య. మేముండే రూంలో బగ్ పెట్టి దొంగచాటుగా మేం మాట్లాడుకునే మాటలు వినాలి అనుకోవటం పెద్ద తప్పు. ప్రాజెక్టు గురించి మేం మాట్లాడుకునే మాటలు విని అవన్నీ రిపోర్టర్ రవిశంకర్కి చేరవేసి న్యూస్లో ప్రాజెక్టు గురించి తప్పుగా ప్రచారం చేయించటం ఇంకా పెద్ద తప్పు మావయ్య. ఇంత చేసిన సింధుని రూమ్లో వేసి బంధించగా స్వేచ్ఛగా ఇంట్లో తిరగనివ్వమంటారా? నువ్వు ఎన్నైనా చెప్పు మధు, సింధు ఆ రూమ్లో బగ్ పెట్టిందంటే నేను నమ్మను. నేను లేనప్పుడు అనవసరంగా సింధు మీద నింద వేసి రూమ్లో బంధించడం తప్పు. ఒరే యష్, ఇప్పుడు నేను చెప్తున్నాను విను, సింధు అలా చేసి ఉండదు. నా మాట నమ్మరా? వెళ్ళరా, వెళ్ళి సింధుని ఆ రూమ్ నుంచి బయటకు తీసుకురా. రేయ్ వెళ్ళరా. ఆగండి మరిది గారు, మీరు వెళ్ళకండి. మావయ్య గారు, ఈ విషయంలో మేం మీ మాట వినే తెలీదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. సింధు చేసిన తప్పుకి తనని రూమ్లో బంధించటమే సరైన శిక్ష. అనుభవించనివ్వండి. మధు, ఇంకొకసారి సింధు తప్పు చేసింది అంటే నీకు మర్యాదగా ఉండదు. సింధు మీలాంటిది కాదు. మీరేంటో, మీ బతుకేంటో, సింధు ఏంటో, తన మంచితనమేంటో అవన్నీ నాకు తెలుసు. ఏంటి నాన్న మీరు? అరే, సింధు మా రూమ్లో బగ్గు పెట్టి తప్పు చేసిందని ఇంతమంది చెప్తుంటే మీరు నమ్మరేంటి? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి నాన్న? నువ్వు ఆపరా. పెళ్ళాంచాటు మొగుడివి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? సింధు గురించి మీరు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో నేను లేను. సింధు తప్పు చెయ్యదు, తప్పు చెయ్యదంతే. సింధు ఏ తప్పు చేసింది మావయ్య, నేను ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడు, ఇప్పుడు కాదు. నిరూపిస్తాను, తప్పకుండా నిరూపిస్తాను. అప్పుడే మాట్లాడాల్సిందంతా మాట్లాడతాను. కానీ అప్పటి వరకు సింధు దోషిలాగా ఆ రూంలోనే ఉంటుంది. ఉండడానికి వీల్లేదు. ఉండడానికి నేను ఒప్పుకోను. అయినా మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. నా కోడల్ని నేనే బయటికి తీసుకొస్తా. ఆగండి మావయ్య. వద్దు. నువ్వు వద్దంటే మీ అత్తయ్యలాగా, నీ మరిదిలాగా నీకు భయపడి ఇక్కడే నేను ఆగిపోతాననుకున్నావా? ఆగే ప్రసక్తే లేదు. తప్పుకో. మావయ్య, మీరు సింధుని రూమ్లో నుంచి బయటికి తీసుకొస్తే ఈ ఇంట్లో నేనో సింధునో ఇద్దరిలో ఒకరే ఉంటారు మావయ్య. పోవే, బయటికి పో. నువ్వు పోతేనే మాకున్న ఈ దరిద్రం వదిలిపోతుంది. నాకు నా చిన్న కోడలే ముఖ్యం. అత్తయ్య, మావయ్య అంత మూర్ఖంగా మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడరేంటి? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీకిదే చెప్తున్నాను అత్తయ్య. సింధు కనుక ఇప్పుడు రూమ్లో నుంచి బయటికి వస్తే ఈ క్షణమే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. చంద్ర, 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 ఆగు, ఆగు చంద్ర, ఆగు, ఆగు చంద్ర, ఆగు.
ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిందే చేసిందే చాలు. చాలా ఎక్కువ అయిపోయింది. రా చంద్ర. దాము వదులుదాము, నా చేయి వదులు. సింధుని బయటికి తీసుకొస్తాను. దాము చెప్పేది విందాము. నా మాట విను. సింధుని బయటికి తీసుకొస్తాను. దాము నా మాట విందాము. దాము 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 ఏంటి దాము ఇది? నా మాట విందాము. దాము 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 వదులు. ఏంటి దాము ఇది? సింధుని బయటికి తీసుకొస్తాను అంటే నువ్వు నన్ను ఆపడమేంటి? నిన్నాపినందుకు నన్ను క్షమించు చంద్ర. సింధు బయటికి రావాలని నాకు ఉంది. కానీ నువ్విప్పుడు బలవంతంగా సింధుని ఆ రూమ్లో నుంచి బయటికి తీసుకొస్తే, తప్పు చేసిన సింధుని మామయ్య గుడ్డిగా నమ్మి అలా బయటికి తీసుకొస్తుంటే మీరేం చేయకుండా అలా ఉండిపోయారేంటి అత్తయ్య? సింధు మీద మీకు కోపం లేదా? సింధుని మీరు కోడలిగా ఒప్పుకుంటున్నారా అంటూ అడ్డమైన అనుమానపు ప్రశ్నలతో నన్ను వేధించుకు తింటుంది. ఇప్పుడు నువ్వు తొందరపడి సింధుని బయటికి తీసుకొస్తే ఎన్ని రోజులు సింధు, నువ్వు, నేను కలిసి పడ్డ కష్టానికి, ఆడుతున్న నాటకానికి అర్థం లేకుండా పోతుంది చంద్ర. అందుకే నిన్ను ఆపాల్సి వచ్చింది. అర్థం చేసుకో చంద్ర. నాటకం పేరు చెప్పి నా చేతులు కట్టేస్తున్నావు దాము. నా మాట విని చంద్ర. కొన్నాళ్ళకు అన్ని సర్దుకొని పోతాయి. ఏం సర్దుకుపోతాయో? నిన్నీ రూమ్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఎవ్వరూ రారు సింధు. చచ్చే వరకు నువ్వు ఇక్కడే మగ్గిపోతావు. నిజమేంటో యష్ తనంతట తానే తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీ బతుకు కుక్క బతికే. నన్నే కుక్కంటావా? నిన్ను అసలు నీ గురించి నాకు ఏం తెలిస్తే నేను నీ రూమ్లోకి వచ్చాను అని నువ్వు అడగడం లేదు. నా గురించి తెలుసుకోవటం నీ తరం కాదు సింధు. నీ గురించి నాకు అన్ని తెలుసు మధు. నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావో తెలుసు. ఏదో ప్లాన్తోనే ఈ ఇంటి కోడలు అయ్యావన్న విషయం కూడా నాకు క్లియర్గా తెలుసు.